హలో సినిమా ప్రియులారా, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్. ప్రెసెంట్ మార్కెట్లో సూపర్ హీరో మూవీస్ కి సంబంధించి ఒక ఫాటిక్ నడుస్తుందని చెప్పాలి. ఏ సూపర్ హీరో మూవీ రిలీజ్ అయినా టాక్ ఎలా ఉన్నా జనాలు థియేటర్ దాకా వెళ్ళడానికి ఎందుకనో ఆలోచిస్తున్నారు. సో డీసీలో రిలీజ్ అయ్యే లాస్ట్ మూవీ ఈ ఆక్వామ్యాన్. ప్రెసెంట్ రీబూట్ చేయబోతున్నారు కాబట్టి దాని తర్వాత ఈ ఆక్వామ్యాన్ క్యారెక్టర్ ని ఉంచుతారో తీసేస్తారో మనకు తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో రిలీజ్ అయిన ఈ ఆక్వామ్యాన్ మూవీ అయినా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యిందా, జనాల్ని థియేటర్ దగ్గర లాక్కొచ్చే సత్తా ఈ సినిమాలో ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ సినిమాలో కొత్త కథ కానీ గొప్ప కథ కానీ లేదనే చెప్పాలి. మన హీరో ఆక్వామ్యాన్ తనకు ఒక కొడుకు పుడతాడు. తన కొడుకుని చూసుకుంటూ అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఆ సీలోకి వెళ్ళి ఆ అట్లాంటిస్ కి కింగ్ గా రూల్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక విలన్ ఎంటర్ అవుతాడు. మన ఆక్వామ్యాన్ ని అలాగే తన కింగ్డమ్ ని ఎలాగైనా నాశనం చేసేయాలని చూస్తున్న క్రమంలో మన హీరో తన కింగ్డమ్ ని ఎలా కాపాడుకోగలిగాడు అన్నదే ఈ సినిమాలో స్టోరీ. ఈ సినిమాలో మెయిన్లీ హైలైట్ అంటే గ్రాఫికల్ షాట్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. కొన్ని వాటర్ లో ఉండే షాట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ గ్రాఫిక్స్ పరంగా అయితే మాత్రం చూసేయాలి అనేటట్టే ఉంది. మరి లో గ్రేడ్ మరి పూర్ గ్రాఫిక్స్ అయితే ఈ సినిమాలో ఉండదు. అలాగే ఈ సినిమాలో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే యాక్షన్ బ్లాక్స్. డైరెక్టర్ జేమ్స్ వ్యాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో డ్రామా పార్ట్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటది. యాక్షన్ బ్లాక్స్ తోనే మేనేజ్ చేస్తాడు చాలా వరకు. దానివల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా అట్ ది సేమ్ టైం సూపర్ ఎక్స్ట్రాడినరీ సర్ప్రైజ్లు ఇలాంటివి లేకుండా నార్మల్గా టైంపాస్గా నడిపించేస్తూ ఉంటాడు లాస్ట్ వరకు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా ఏ సినిమాతో కూడా కనెక్ట్ అయ్యి ఉండదు. ఎందుకంటే రీబూట్ చేస్తున్నారు కాబట్టి డీసీయూని. ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఇంక ఈ సినిమాలో నెగిటివ్స్ ఏంటంటే స్టోరీయే మనకు తెలిసిన పాత చింతకాయ కథ. దాని తోడు స్క్రీన్ ప్లేని కూడా అలానే డిజైన్ చేసుకున్నారు. అంటే స్క్రీన్ ప్లేలో పెద్దగా సర్ప్రైజ్లు ఉండవు. అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్తో ఎమోషనల్ ట్రావెల్ ఉండదు. 2 hours సినిమా అయిపోయిన తర్వాత బోర్ అని ఫీల్ అవ్వం, కానీ పర్లేదు, వన్ టైం వాచబుల్, ఏ టైం పాస్ వాచ్ అనిపిస్తుంది. ఇంకా కమింగ్ టు డైరెక్టర్ జేమ్స్ వ్యాన్, ఈ సినిమాలు మన సినిమాలకి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా ఎంజాయ్ చేసే స్టఫ్ ఈ సినిమాల్లో పుష్కలంగా ఉంటుంది. ఆయన కూడా అటువంటి సినిమాలే తీస్తూ ఉంటాడు కాబట్టి ఈ సినిమా నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లిమిటెడ్గా దొరుకుద్దని చెప్పాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే కూడా అంత మ్యాజిక్ అనిపించదు. అట్ ది సేమ్ టైం బోర్ కూడా కొట్టదు. సో ఓవరాల్గా ఈ ఆక్వామ్యాన్ మూవీ గురించి చెప్పేది ఏంటంటే ఏ టైం పాస్ వాచ్, ఒకసారి చూసేయచ్చు, పెద్దగా బోర్ అయితే కొట్టదు. ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, నచ్చితే కామెంట్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని గురుగారా ఆ గంట కొట్టండి. థ్యాంక్ యూ.